నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఇంతకుముందు ఆనంద బంతకి సంబంధించిన విషయాలు చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు కూడా అదే కంటిన్యూ చేద్దాం. ముఖ్యంగా భగవానుడి పరినిర్వాణం తర్వాత జరిగిన సంఘటనలు ఇవి. తథాగతుని ద్వారా ఉపదేశించబడిన ధర్మాన్ని శుద్ధ రూపంలో చిరస్థాయిగా రక్షించి ఉంచటానికి స్వయంగా భగవానుడే ఇలా ఉపదేశించాడు. ఏ ఏ ధర్మాలను నేను స్వయంగా అభిజ్ఞాతం చేసుకొని మీకు ఉపదేశించానో వాటికి మీరందరూ కలిసి ఏ వివాదాలు లేకుండా అర్ధ వ్యంజనాలతో సహా వాటిని సంగాయనం చేయండి. అందువలన ధర్మాచరణ చిరస్థాయిగా నిలుస్తుంది. కనుక బుద్ధ భగవానుని పరినిర్వాణం తర్వాత త్వరలోనే ఈ బుద్ధవాణిని తప్పక సంపాదకీయం లేకుంటే సంగాయనం చేయబడుతుంది. అయితే దాన్ని తక్షణం చేయవలసి వచ్చిన ఒక విశేష కారణం అనేది ఏర్పడింది. ఆ సమయంలో మహాకశ్యప పంతే 500 మంది భిక్షు సంఘంతో పావా ఇంకా కుషినారుల మధ్య నిలిచి ఉన్నాడు. విశ్రాంతి తీసుకోవడానికి మార్గం పక్కనే ఉన్న ఒక చెట్టు నీడలో కూర్చున్నాడు. ఒక ఆజీవక సన్యాసి అంటే ఆజీవకుడు కుషినార నుండి మందార పుష్పాలను తీసుకొని పావా వైపు వెళ్తూ వారిని సమీపించాడు. మహాకశ్యప పంతే అతన్ని భగవాను గురించి అడిగాడు. మిత్రమా, నీకు మా భగవానుడు అంటే గురువు తెలుసా అంటే అడిగితే తెలుసు. శ్రమణ గౌతముని పరినిర్వాణం జరిగి 1 వారం గడిచింది. నేను ఈ మందార పుష్పాలను అక్కడి నుండే తెస్తున్నాను అని ఆ పరివ్రాజకుడు అంటాడు, అంటే ఆజీవకుడు. ఈ మాట వినడంతో ఆ భిక్షు సంఘంలోని ఒక అవీత రాగులైన కొందరు భిక్షువులు ఒకరినొకరు చేతులు పట్టుకొని వెలువెల ఏడవటం మొదలు పెట్టారు. అంటే వాళ్ళు ఇంకా పూర్తిగా నిబ్బానాన్ని పొందలేరు. కొందరు చెట్టు కూలిపోయినట్లుగా భూమిపై కూలిపోయారు. భగవానుడు ఇంత త్వరగా పరినిర్వాణం చెందాడు, ఇంత త్వరగా సుగతుడు మనల్ని వీడిపోయారు, ఇంత త్వరగా లోక చర్చవు అంతర్ధానమైంది అని బావురమంటూ విలిపించారు కొందరు. కానీ ఆ పరిషత్తులోని ఒక సుబద్ధుడు అని వృద్ధ భిక్షువు కూర్చొని ఉన్నాడు. అతడు కొత్తగా ప్రవజ్జితుడయ్యాడు, ఇంకా ఎటువంటి మార్గఫలాలు పొందలేదు. అతడు వృద్ధాప్యంలో ప్రవజ్జితుడయ్యాడు. ఈ వార్త విన్న అతడెంతో ప్రసన్నత చెందాడు. తనపై పంచెను అంటే తనపైన ఉన్న చీవరాన్ని విదిలిస్తూ తన ఆనందాన్ని వెళ్ళబుచ్చాడు. మిత్రులారా, శోకించకండి, ఏడవకండి. ఆ మహాశ్రమణి నుండి మనం పూర్తిగా ముక్తులమయ్యాము. అయినా ఇది మంచిది కాదు అని ఆదేశిస్తూ ఎప్పుడు మనల్ని పీడిస్తూ సతాయిస్తూ ఉండేవాడు. గృహస్థులకైతే 5 శీలాలను మాత్రమే అని చెప్పి గృహత్యాగం చేసిన మనకు 200 పైన శీలాలను మన నెత్తిన రుద్దాడు. ఇప్పుడు బుద్ధుడు వదిలి వెళ్ళిపోయాడు కనుక మనకి ముక్తులమయ్యాము. ఇప్పుడు మనకు ఇష్టమైనప్పుడు పాటిస్తాము, ఇష్టమైనట్లు. ఇష్టం లేని దానిని అది మానేస్తామని అక్కడ ఈ సుబద్ధుడు మాట్లాడుతూ ఉంటాడు. బురదలో నుండి పద్మం వికసించినట్లు అప్పుడప్పుడు ఘోరమైన అమంగళకరమైన సంఘటనల నుండి కూడా మంచి ఉద్భవిస్తుంది. సుదూర దృష్టి కల మహాశవీరుడు మహాకశ్యపుడు ఈ సుబద్ధుని అభద్రకరమైన వాక్కులు విన్నాడు. ఆయన తక్షణమే ఒక నిర్ణయం తీసుకున్నాడు. లోక కళ్యాణం కోసం భగవానుని ఉపదేశాలు చిరకాలం వరకు వికలం కాకుండా శుద్ధ రూపంలో సురక్షితం చేయడానికి శీఘ్రమే సంగాయనం జరపాలని నిర్ణయించుకున్నాడు. లేకుంటే ఈ విధంగానే అపరిపక్వ స్వార్థ ప్రజలు దీనిలో నుండి ఇష్టం లేని వాటిని తీసేస్తారు, వేరే ఇష్టం వచ్చిన వాటిని జోడిస్తారు అని మహాకశ్యప పంతే సంగాయన చేయడానికి నిర్ణయించారు. అయితే 500 మంది అర్హంత మహాస్థవిర్యులు ఈ ధర్మ సంగీతలో పాల్గొంటారు. వారందరూ భగవానుని వాణిని విని
అర్థం చేసుకొని పారాయణం చేసి పాలన చేసిన వారే ఉండాలి. అంటే అర్హంతులై ఉండాలి. అర్హంతులు కాకపోతే వాళ్ళకి ఎంట్రీ లేదు అక్కడ. వారందరూ ఆ ధర్మాన్ని తమ జీవనంలో అనుభూతికి తెచ్చుకున్న వారై ఉండాలి. ఇంకా అందరూ ముక్తి స్థితిలో చేరుకున్న వారై ఉండాలి అని మహాకాశ్యప బంతి ప్రకటించాడు. ఆ 500 మంది పేర్లు పట్టిక తయారు చేయడం మొదలుపెట్టారు. ఇందులో ఆనంద బంతేని కూడా కలపవచ్చా లేదా అనే మీమాంస వాళ్ళకి వచ్చింది. అప్పుడు ఆనందుడు భగవానునికి సోదరుడే కాక 25 సంవత్సరాలు పైబడి భగవానుని సేవలో నీడల వెన్నంటి ఉన్నాడు. ఆయనకు భగవానుని ప్రతి ఒక్క ఉపదేశం, ప్రతి ఒక్క పాఠం, ప్రతి ఒక్క శిక్షణ కంఠోపాఠం అనమాట. అంటే ఇంకా ఒక సూపర్ కంప్యూటర్ లాగా భగవానుడు ఒకసారి చెప్తే చాలు ఆయనకన్నీ గుర్తుపెట్టుకునేవాడు. ఆనందునికి ఇంకా భగవానునికి మధ్య ఒక ఒప్పందం కూడా ఉంది. ఒకవేళ ఆనందుడు లేనప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా శిక్షణ భగవానుడు ఇస్తే దాన్ని మళ్ళీ వచ్చి ఆనందునికి చెప్పాలి. అంటే మొదట అసిస్టెంట్గా తీసుకోవడానికి ముందు ఒక నియమం పెడతాడనమాట ఆనందుడు. అంటే 8 నియమాల్లో ఇది కూడా ఒకటి. ఈ విషయం మహాకాశ్యప బంతికి తెలుసు. ఆనందుడు ఇందులో పాల్గొనడానికి పాత్రుడే, అర్హుడే. కానీ ఇంకా ఆయన అర్హంత స్థితిని పొందలేదు. అంటే పూర్తి నిబ్బానం పొందలేదు. శ్రోతాపన్నుడు మాత్రమే. రేపు ఎవరైనా వివాదాన్ని రేపెట్టవచ్చు. తథాగతుని సోదరు అవడంతో మహాకాశ్యపునికి ఇష్టుడవడంతో ఆనందుడు అర్హంతుడు కాకపోయినా సంగాయనానికి ఎన్నుకోబడ్డాడు అని కనుక మహాకాశ్యపుడు ఖచ్చితంగా చెప్పాడు. ఆనందుడు అర్హంతుడు కాడు, సంగాయనంలో అందరూ అర్హంతులై ఉండాలి అని. అయితే ఆనందునికి సాధన చేసుకోవడానికి సమయాన్ని ఇచ్చాడు. ఆ నిశ్చిత అవధిలో ఒకవేళ అర్హంత స్థితిని పొందగలిగితే మంచిదే, సంగాయనంలో పాల్గొనవచ్చు. లేకుంటే మరో అర్హంతునితో సంగాయనం జరపబడుతుంది అని చెప్తాడు. అయితే ఆనంద బంతే మహాకాశ్యప బంతే బిక్షువుకు తెలియపరిచాడు, నేను శీఘ్రమే అర్హంతుడనై మన సభలో పాల్గొంటాను, అప్పటి వరకు సభను వాయిదా వేయండి అని చెప్పి ఆనందుడు వెంటనే తన సాధనలో మునిగిపోయాడు. అంటే భగవానుడు జీవించి ఉన్న కాలంలో ఆయన సాధన చేసుకోవడానికి అంత సమయం దొరికేది కాదు. ఎప్పుడు భగవానుడి సేవలోనో లేకపోతే భిక్షువులు వచ్చినప్పుడు వాళ్ళకి ధర్మోపదేశం చేయడంలోనో వాళ్ళకి కావాల్సింది చూసుకోవడంలోనో చాలా సమయం గడిచిపోయేది. అంటే విద్య మొత్తం తెలిసినా కానీ ఆయన సాధనకు అంత టైం దొరకలేదు. ఇప్పుడు భగవానుడు పరినిర్వాణం చెందిన తర్వాత ఆయనకు సమయం దొరికింది. ఇక ఆయన సాధనలో మునిగిపోయాడు. ఆనందునికి ముక్తిని పొందే విద్య పూర్తిగా తెలుసు. ఎంతో పరిశ్రమించసాగాడు. కానీ తన తెలివిని పోగొట్టుకున్నాడు. ఎలాగంటే ప్రతి క్షణం అతన్ని మనసులో ఒకటే చింతన, నేను అర్హంతున్నైపోవాలి. ఇతరులకు తెలివిని అంటే ఎరుకను తెలియచెప్పే వ్యక్తి స్వయంగా ఎరుకను కోల్పోయాడు. ఈ కారణంగా రోజులు గడిచిపోతున్నాయే తప్ప అతడు కోరుకున్నది లభ్యం కాలేదు. అంటే నేను అర్హంతున్నవ్వాలి అనేది కూడా ఒక అడ్డంకి కింద మారింది. దాంతో ఆనందుడు ఇలా అనుకున్నాడు, మంచిది, ఎంతో ప్రయత్నిస్తాడు. ఇక రేపటికి కనుక అర్హంతుడు అవ్వకపోతే రేపటి నుంచి సంగాయనం స్టార్ట్ అవుతుంది. ఇక రాత్రంతా ప్రయత్నించి ఇంకా అనుకుంటాడు, మంచిది, ఈ రాత్రి ఇంకా నేను ప్రయత్నిస్తాను అనుకొని రాత్రంతా సాధనలో మునిగిపోయాడు. నేను అర్హంతున్నైపోతాను అని ఆలోచన మాత్రం వదలలేకపోయాడు. అహంకారం వదలలేదు. ఆ నిరాశలోనే ఇక ఇలా అనుకుంటాడు, ఆనంద, నీవు కృతజ్ఞతవై శీఘ్రంగా అర్హంతుడు కమ్ము, అనహస్రవుడు కమ్ము అనే భగవానుని ఆశీర్వాదం గుర్తొచ్చింది. భగవానుని ఆశీర్వాదం వృధా కాదు అనే నమ్మకం ఆనందునికి బలీయంగా ఉంది. దాంతో ఉత్సాహం పెరిగింది. నేను ఘోర ప్రయత్నం చేయడం వలన చిత్తం సమతుల్యం లేకుండా క్షోభ చెంది ఉంటుంది. నేను సమతలో ఉండి ప్రయత్నించడం మంచిది. ఇక ఆయన కాళ్ళను కడుక్కున్నాడు, విహారంలోకి ప్రవేశించాడు. కూర్చొని కొంచెం సేపు విశ్రాంతి తీసుకుంటాను అని కూర్చొని కాళ్ళ మీద నుండి పైకి తీసుకున్నాడు. అంటే కాళ్ళు నీళ్ళ మీద నుండి పైకి తీసుకున్నాడు. నేను అర్హంతుడను కాను, ఇంకా శ్రోతాపన్నుడనే అనే సత్యాన్ని గ్రహిస్తూ
కొంచెం సేపు విశ్రాంతి తీసుకుందామని పడుకోవడానికి తన తలను దిండు మీదకి ఆనించాడు. అంటే ఎప్పుడైతే నేను అర్హంతుడిని కాను, శ్రోతాపన్నుడినే అని ఆ క్షణాన్ని రియలైజ్ అయ్యాడో, ఆ దిండును ఆనించే సమయంలోనే, ఆ తల వాల్చి దిండును ఆనించే ఆ క్షణం ఉంటుంది కదా, ఆ క్షణంలోనే, ఈ మధ్యకాలంలోనే ఏ ఆలోచన లేని స్థితి, అంటే చిత్తం ఆస్రవ ముక్తమైంది. ఇక ఆనందమంతే అర్హంత స్థితిని ప్రాప్తించుకున్నాడు. అలా ఈ విధంగా అయి ఉంటుంది. చిత్తం సరైన విధంగా ఆలోచిస్తూ ఆ క్షణపు సత్యానికి రాగలిగింది. ఆనందుని అర్హంతత్వం 4 ఇరియా పదరహితమైంది. అర్హంతత్వాన్ని పొందగానే ఆనందమంతే ఇలా చెప్తాడు, నేను బుద్ధుణ్ణి, ఆయన ధర్మాన్ని బాగా తెలుసుకున్నాను, ఆయన్ను పూజించాను, ఆయన ధర్మం బాగా పరిచయమైంది, బుద్ధుని శిక్షణ పూర్తి చేశాను, నా బరువంతా తొలగిపోయింది, నాకు ఇంకా పునర్భవం లేదు, ఇంకొక జన్మ అన్నది లేదు అని చెప్తాడు. అప్పుడు ఆనందమంతే విశేషమైన రీతిలో సభలోకి ప్రవేశించి కూర్చున్నాడు. ఆయన తన అర్హంత స్థితిని తన సహా భిక్షువులకి, సభాసదులకు మాటలతో తెలియపరచలేదు. సభలో అందరూ తమకు నిర్దేశించిన చోట, నిర్దేశించిన ఆసనాలపై కూర్చున్నాడు. అప్పటి వరకు ఖాళీగా ఉన్న ఆసనం గురించిన చర్చ జరిగింది. అయితే ఒక భిక్షువు అడిగాడు, ఆ ఆసనం ఎవరికి అని అడిగితే అది ఆనంద స్థవిరుడికి అని చెప్పారు. ఆయన ఎక్కడికి వెళ్ళారు అంటే, ఆ మాట విని ఆనందుడు ఇప్పుడు సభలో ప్రవేశించడానికి సరైన సమయం అని ఆలోచించి తన అర్హంతత్వపు ప్రతాపాన్ని తెలియజేస్తూ తన బుద్ధి బలంతో, అంటే యుద్ధిశక్తితోటి ఒక్కసారిగా ఆసనంపై ప్రత్యక్షమయ్యాడు. దీనితో ఆయన అర్హంత స్థితిని అంటే పొందాడు అని అందరికీ తెలిసిపోయింది. బుద్ధవాణిని సంగాయనం నడుస్తూ ఉంది. వినయ సంగాయనం పూర్తయింది. దాన్ని ఉపాలి బంతి చేశాడు. అప్పుడు ధమ్మ సంగాయనం మొదలుపెట్టే ఉద్దేశంతో అధ్యక్షుడైన మహాకశ్యప బంతి పరిషత్తు సభ్యులను ఇలా అడిగాడు, భిక్షువులారా, ధమ్మ సంగాయనం జరిగే సమయంలో ఎవరిని ఉత్తరదాయిగా నియమిద్దామో? భిక్షువులందరూ ముక్తకంఠంతో ఆనందస్థవిరునికే ఉత్తరదాయిత్వం అప్పచెప్పండి అని పలికారు. అప్పుడు మహాకశ్యప పంతే సంఘానికి విజ్ఞప్తి చేశాడు, మిత్రులారా, సంఘానికి నా విన్నపం, సంఘానికి ఇష్టమైతే నేను ధమ్మం గురించిన కొన్ని విషయాలు ఆనందుని అడుగుతాను. ఇక్కడ గమనించాలి, సంఘాన్ని అడిగి వాళ్ళ నిర్ణయాన్ని, ఆమోదాన్ని తెలిపిన తర్వాతే చేయడం, ఇది చాలా ముఖ్యమైన విషయం. భిక్షు సంఘంలో ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి అంటే అది భిక్షు సంఘం ఎదుట పెట్టి ఆ భిక్షు సంఘం యొక్క అనుమతి లేదంటే వాళ్ళ యొక్క సజెషన్ తీసుకొని చేయడం అన్నమాట. ఇది ఇప్పటికీ కూడా నడుస్తూ ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి అంటే సంఘం ఎదుట పెడతారు ఆ విషయాన్ని. ఆ తర్వాత ఏం చేస్తే బాగుంటుంది అని అడుగుతారు. సో అలా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఆనందుడు సంఘానికి తన విజ్ఞప్తిని తెలియపరిచాడు. బంతే వినండి, సంఘానికి ఇష్టమైతే మహాకశ్యపుడు ధమ్మం గురించి అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను అని అంటాడు. అప్పుడు ఆనందుడు సంఘపు మౌనాన్ని అంగీకారంగా భావించాడు. ధర్మాసనంపై కూర్చున్నాడు. తర్వాత మహాకశ్యపుడు ఆనందవంతిని ఇలా అడిగాడు, మిత్రమా ఆనంద, బ్రహ్మజాల సూత్రం ఎక్కడ పుట్టింది అంటే చెప్పబడింది రాజగృహకు నలందక మధ్య అంబలటిక నగరంలో అని ఆనందుడు అంటాడు. మరి ఎవరి వలన చెప్పబడింది అంటే సుప్రియ పరివ్రాజకుని వలన, ఇంకా బ్రహ్మ దత్త మానవకుని వలన అని చెప్తాడు. అంటే యువకుడు అని అర్థం మానవకుడు అంటే. అప్పుడు మహాకశ్యపుడు ఈ బ్రహ్మజాలపు నిదానం గురించి, వ్యక్తి గురించి అడిగాడు. అలాగే ఆనంద, సామాన్య ఫలసూత్రం ఎక్కడ చెప్పబడింది? బంతే రాజగృహంలో జీవకంబవనంలో అని చెప్తాడు. ఎవరి తోడుగా చెప్పబడింది అంటే అజాతశత్రువు వైదేహపుత్రుని తోడుగా అని చెప్తాడు. అప్పుడు మహాకశ్యపుడు సామాన్య ఫల సూత్ర నిదానాన్ని గురించి, ఇంకా ఈ విధంగా 5 నికాయాలు అంటే సూత్త పిటకంలో ఉండే 5 నికాయాలు, దీర్ఘ నికాయ, ఇంకా మధ్యమ నికాయ,
అంగుత్తర నికాయ, సంయుక్త నికాయ, ఇలా ఆ 5 నికాయాల గురించి అడిగిన తర్వాత అన్ని ధర్మాల గురించిన ఆనందుడు సమాధానం చెప్పాడు. అంటే సుత్త పిటికలో మ్యాక్సిమం సుత్తాస్ అన్నీ కూడా ఆనందబంతి ద్వారా మనకి తెలిసి వచ్చినవే. అయితే ఇదంతా సంగాయనం భగవానుడి పరినిర్వాణం తర్వాత 3 నెలలకు జరిగి ఉంటుంది. అప్పుడు అజాతశత్రు మహారాజు మగధలో దీన్ని ఏర్పాటు చేస్తాడు. ఇక ఆనందబంతి పరినిర్వాణం గురించి చెప్పుకుంటే ఆనందునికి 120 సంవత్సరాల వయసు వచ్చింది. పరినిర్వాణ సమయం ఆసన్నమైందనే భావన కలిగింది. ఆయన కూడా భగవానుని వలె రాజగృహ నుండి వైశాలి వైపు వెళ్ళాడు. మగధ రాజుకు, వైశాలి రాజపుత్రులకు ఆనందుడు పరినిర్వాణం చెందబోతున్నాడనే వార్త అందగానే చెరోవైపు నుండి ఆనందుని వద్దకు పరుగు పరుగున వచ్చారు. ఆయనకు అంతిమ వీడ్కోలు పలకాలనే ఆతృతతో వచ్చారు. ఆనందుడు పరినిర్వాణం చెందాడు. ఆయన దేహధాతువులపై స్తూపాల నిర్మాణం జరిగింది. ఇప్పటికీ వైశాలి వెళ్తే ఆనందుడి స్తూపం అన్నది కనపడుతూ ఉంటుంది. ఆయన పరినిర్వాణ సమయంలో సంగీత విద్వాంసులైన భిక్షువులు కొందరు ఇలా గానం చేశారు. బుద్ధుని ధర్మ కోశరక్షకుడు, బహుశ్రుతుడు, ధర్మధరుడు, సమగ్ర లోక శిష్యువైన ఆనందుడు పరినిర్వాణం చెందాడు. అంధకారంలో అంధకారాన్ని దూరం చేసినవాడు, గతిమంతుడు, శృతిమంతుడు అంటే సతిమంతుడు, ధృతిమంతుడు, సద్ధర్మధరుడు. ఈ రత్నగర్భ అంటే సముద్రం వలె గంభీరమైన వాడు పరినిర్వాణం చెందాడు అని చెప్తాడు. పూర్వ బుద్ధుల కాలంలో కూడా ఈ ఆనందబంతే జన్మించి ఉంటాడు. అప్పుడు ఇలా సంకల్పం చేసుకుంటాడు, నేను కూడా ఏదో ఒక బుద్ధ భగవానునికి సేవ చేయాలి, అంటే పరిచారకుడిగా ఉండాలి అని కోరుకుంటాడు. ఆ బుద్ధుల కాలంలో పుట్టినప్పటి సంఘటనలు కూడా మనకి త్రిపిటకలో కొన్ని చోట్ల కనబడతాయి. వాటి గురించి కూడా చెప్తాను. ఇది 13వ బుద్ధ భగవానుడి శాసనకాలం. అంటే ఆ బుద్ధుడి పేరు పదముత్తరుడు అనమాట. 1,00,000 కల్పాల పూర్వం పదముత్తరుడు అనే భగవానుడు ఉద్భవించాడు. హంసావతి నగరంలో ఉండేవాడు. తండ్రి పేరు ఆనందుడు, తల్లి పేరు సుమేధ. బోధిసత్వ కాలంలో ఆయన పేరు ఉత్తర రాకుమారుడు. ఆయనకు దేవలుడు ఇంకా సుజాతుడు అని 2 అగ్రశ్రావకులు ఉండేవారు. అమిత, అసమ అనే పేరు కలవారు అగ్రశ్రావికలు. సుమనుడు అనే భిక్షువు ఉపస్థకునిగా ఉండేవాడు. ఉపస్థకుడు అంటే అసిస్టెంట్గా. ఇప్పటి ఆనందుడు పదముత్తర భగవానుడి అంటే ఆయనకు సవితి తమ్ముడు. పేరు సుమన రాకుమారుడు. బోధిసత్వుడైన ఉత్తర రాకుమారుడు. సమ్మిక సంబుద్ధం పొంది పదముత్తర సమ్మిక సంబుద్ధుని పిలిచేవారు, అంటే ఆయన్ని. ఆ సమయంలో రాజ్య సరిహద్దు ప్రాంతంలో విద్రోహం చెలరేగింది. తండ్రి ఆదేశానుసారం సుమన కుమారుడు ఎంతో నైపుణ్యంతో ఆ విద్రోహాన్ని శాంతపరిచాడు. తండ్రి ప్రసన్నుడై ఏదైనా వరం కోరుకోమన్నాడు. మిత్రుల ప్రోద్బలంతో ఆయన భౌతిక వరం ఏది కోరకుండా 3 మాసాల పాటు పదముత్తర భగవానుని సేవకు అనుమతి ఇవ్వాలి అని కోరాడు. అయితే ఆనంద మహారాజు ఇలా అన్నాడు, భగవానుడు కనుక నిన్ను తన సేవ చేయడానికి ఒప్పుకుంటే నేను కూడా ఒప్పుకుంటాను అని. మంచిది మహారాజా అని భగవానుని కనుక్కొని వస్తాను అని మహారాజుతో చెప్పి సుమన రాకుమారుడు విహారానికి వెళ్ళాడు. ఆ సమయంలో భగవానుడు గంధకుటీరంలో ఉన్నాడు. సుమన రాకుమారుడు భగవానుని ఉపస్థకుడైన సుమన తేరుణ్ణి కలిసి, నేను భగవానుని దర్శనార్థం వచ్చాను, మీరు నాకు ఆయన దర్శనాన్ని కల్పించండి అని విన్నపం చేసుకుంటాడు. అప్పుడు సుమన తేరుడు చూస్తూ ఉండగానే తన ఇద్ది బలంతో భగవానుని వద్దకు వెళ్ళి సుమన రాకుమారుని రాక గురించి, భగవానుని దర్శనం చేసుకోవాలని ఆయన కోరిక గురించి విన్నవించాడు. సుమన తేరుడు మరలా తన ఇద్ది శక్తితోటి గంధ కుటీరం బయటకు వచ్చాడు. గంధ కుటీరం అరుగు మీద బుద్ధునికి ఆసనం పరిచాడు. ఆ సుమన తేరుడి
ఇద్ది ఫలాన్ని చూసి రాకుమారుడు మనసులో ఇలా అనుకున్నాడు, ఈ భిక్షువు చాలా గొప్పవాడు. భగవానుడు గంధ కుటీరం నుండి బయటకు వచ్చాడు. తనకు సిద్ధం చేసిన ఆసనంపై కూర్చున్నాడు. రాకుమారుడు శ్రద్ధాపూర్వకంగా భగవానుని చరణాలకు వందనం చేశాడు. చేసి ఒక పక్కన కూర్చున్నాడు. సుమ్న రాకుమారుడు భగవానుని ఇలా అడిగాడు, బంతే, ఈ ఉపస్థక భిక్షువు మీ శాసనంలో అత్యంత ప్రియమైన వాడిగా కనపడుచు ఉన్నాడు కదా అంటే, అవును నిజమే రాకుమార, ప్రియమైన వాడే అని చెప్తాడు. బంతే బుద్ధ శాసనంలో ఏమి చేస్తే అత్యంత ప్రియమైన వాడు అవుతాడు అని అడుగుతాడు భగవానుని. దానమిచ్చి శీలపాలన చేసి ఉపోసద వ్రతం చేసిన వారెవరైనా నా బుద్ధ శాసనంలో ఇష్టమైన వారు అవుతారు అని చెప్తాడు. మరి బంతే నేను కూడా బుద్ధ శాసనంలో ఈ మహానుభావుని వలె మీకు ప్రియమైన వానిగా ఉండదలిచాను. బంతే రేపు మా వద్దకు భోజనానికి రండి అని భగవానుని సుమన రాకుమారుడు భిక్షు కోసం ఆహ్వానించాడు. మౌనంగానే భగవానుడు తన అంగీకారాన్ని తెలిపాడు. రాకుమారుడు ఇంటికి వచ్చి భగవానుడు సత్కారానికి కావాల్సినవి 7 రోజులకి సరిపడా సమకూర్చాడు. ఎంతో శ్రద్ధతో రాకుమారుడు భిక్షు సంఘానికి భగవానునికి భోజనం సమకూర్చాడు. 7వ రోజు భగవానునికి వందనాలు సమర్పించి ఇలా అడిగాడు, బంతే, తండ్రి గారి వద్ద నుండి నేను 3 మాసాల పాటు తమ సేవ చేసుకునే వరాన్ని పొందాను. 3 మాసాలు నా వద్ద వర్షాభాసం చేయడానికి అంగీకరించి వేడుకుంటున్నాను అని అడుగుతాడు. రాకుమార తథాగతుడు శూన్యగారంలో విహరిస్తాడు అని చెప్తాడు. అర్థమైంది బంతే, అర్థమైంది. నేను సంకేతం పంపిన తర్వాత 1,00,000 మంది భిక్షువులతో సహా మీరు నా వద్దకు దయచేయండి అని చెప్తాడు. అప్పుడు భగవానుడు పదముత్తుడిని అనుమతి లభించింది. రాకుమారుడు తండ్రి వద్దకు వచ్చి అడిగాడు, రాజా, భగవానుడు నా వద్ద వర్షవాసం చేసే మాట ఇచ్చాడు. నేను చేయగానే మీరు దయచేసి భగవానుని నా వద్దకు పంపించండి అని చెప్తాడు. తర్వాత రాకుమారుడు తండ్రికి వందనం చేసి ఆ భోగ గ్రామం తిరిగి వెళ్ళిపోయాడు. భగవానుని సౌకర్యార్థం త్రోవలో ప్రతి యోజనానికి ఒక విహారం కట్టించాడు. తన నగరంలో 1,00,000 నాణాలు వెచ్చించి సోమన అనే ఉద్యానవనం కూడా కొన్నాడు. దానిలో లక్షలు ఖర్చు పెట్టి ఒక విహారం కట్టించాడు. భగవానుడు రాగానే ఆ ఉద్యానవనానికి భిక్షు మండలికి సమర్పించాడు ఆ ఉద్యానవనాన్ని. ఇక సుమన రాకుమారుడు భగవానుని వద్ద ఉపస్థక స్థవిరుడైన సుమనునికి తోడుగా ఉండసాగాడు. భగవానుని కొరకు ఏ శీలం, ఏ వ్రతం, ఏ ధర్మం స్థవిరుడు ధారణ చేసేవాడు రాకుమారుడు కూడా దాన్ని ఆచరించాడు. స్థవిరునితో పాటు నియమపూర్వకంగా నివసిస్తున్న రాకుమారుడు, ఓహో, ఇందువలనే కదా ఉపస్థకుడు భగవానునికి అంత ప్రియమైన వాడయ్యాడు. నేను కూడా ఈ స్థానం కోసం భగవానుని ప్రార్థిస్తాను అని అనుకున్నాడు. ఈ యొక్క పవారణ దినం నిర్ణయింపబడింది, అంటే వర్షావాసం పూర్తయింది. రాకుమారుడు గ్రామం వెళ్ళి 1 వారం రోజులు మహాదానాన్ని నిర్వహించాడు. అంతిమ దినం అందరి భిక్షువుల పాదాల వద్ద 3 చీవరాలను శ్రద్ధాపూర్వకంగా సమర్పించాడు. ఆ తర్వాత భగవానునికి నమస్కరించి, బంతే, వారం రోజుల పాటు చేసిన ఈ భోజన దానం వలన ఏ పుణ్యం అయితే వచ్చిందో ఆ పుణ్యం వల్ల నేను ఈ గొప్ప స్థితుల్లో పొందాలి అని కోరుకోవడం లేదు. కానీ ఏదో ఒక బుద్ధ శాసనంలో ఈ సుమన స్థవిరిని వలె ఏదో ఒక సమ్యక సంబుద్ధునికి ప్రియమైన ఉపస్థకుడిగా జన్మించాలి అని నా కోరిక అని అప్పుడు ఆ పొదముద్దరే భగవానుడి కాలంలో సంకల్పం చేసుకుంటాడు. అప్పుడు భగవానుడు ఈ సోమన ఆరామం ద్వారం బయటకు వచ్చి అమృత వర్షం కురిపించి జనులందరికీ ఎంతో తృప్తిపరిచారు. అప్పుడు సుమన రాకుమారుడు ఏనుగుని అధిరోహించి ఉన్నాడు. దాని మీద శ్రేష్టమైన తెల్లటి ఛత్రం, అంటే గొడుగు అలంకరించబడి ఉంది. అప్పుడు రాకుమారుని మనసులో ప్రీతి కలిగింది. అతడు ఆ రత్న ఖచ్చిత ఛత్రాన్ని చేతబట్టి ఏనుగుని దిగి భగవానుడికి శిరస్సుపై ఆ ఛత్రాన్ని ఉంచాడు. అప్పుడు సుమన రాకుమారుని గురించి భగవానుడు ఇలా అన్నాడు, ఇక్కడ నుండి వెళ్ళి ఈ వ్యక్తి తుషిత దేవతాలోకంలో నివసిస్తాడు. అప్సరసల చేత సన్మానింపబడతాడు. ఎంతో సంపన్నుడవుతాడు. 34 సార్లు ఇంద్రుడే దేవరాజ్యాన్ని భోగాన్ని అనుభవిస్తాడు. 81 సార్లు చక్రవర్తిరై పరిపాలన చేస్తాడు. ఇంకా నీటి నుండి 1,00,000 కల్పాల తర్వాత గౌతముడనే పేరు గల
భగవానుడు ఈ అంటే బుద్ధుడు ఈ ప్రపంచంలో ఉద్భవిస్తాడు. శాక్య కుటుంబంలో ఇతడు ప్రముఖుడై ఆనందుడనే పేరుతో పిలువబడతాడు. ఈయన గౌతమ మహర్షికి ఉపస్థకుడిగా నియమింపబడతాడు. అప్పుడు అతడు ప్రయత్నశీలుడు, దక్షుడు అవుతాడు, పండితుడు అవుతాడు, వినమ్రుడు అవుతాడు, అన్నీ చదివినవాడు అవుతాడు. కఠోర స్వభావం మచ్చుకకైనా ఉండదు అతడిలో. అప్పుడు అతడు దృఢ సంకల్పం కలవాడై, ఉపశాంతుడై, ఉపాధి రహితుడు, అన్ని ఆశ్రవాలను పరిపూర్ణంగా తెలుసుకొని అనాశ్రవుడై పరినిర్వాణం చెందుతాడు అని పదముత్తర భగవానుడు భిక్షువులందరి ముందు తెలియజేస్తాడు. అలాగే కశ్యప బుద్ధుని కాలంలో కూడా ఇట్లాగే జరుగుతుంది. ఆనందుడు భవ సంచారం చేస్తూ దేవ మనుషుల యోనుల్లో పుడుతూ కశ్యప భగవానుని సమయంలో ఒక ఇంట్లో ఉద్భవించాడు. ఒక తేరుడు భిక్షాటన చేసే సమయంలో బాలునిగా ఉన్న అతడు పాత్రను పెట్టుకోవడానికి ఉత్తరీయాలను ఇచ్చి ఆయన్ని పూజించాడు. అంటే భిక్షు పాత్ర పెట్టుకునే ఇవి ఉంటాయి కదా, సంచి లాంటివి అవి. ఆ తర్వాత వారణాసికి రాజయ్యాడు. అప్పుడు 8 మంది ప్రత్యేక బుద్ధులను కూడా చూశాడు. వారందరికీ కూడా భోజన సదుపాయాలు కలిగించాడు. తన ఉద్యానవనంలో 8 పర్ణశాలను కూడా నిర్మించాడు. వారికి ఆసనాలను కూడా ఏర్పాటు చేయించాడు, గొప్ప ఆసనాలని. ఇంకా అనేక జన్మల పాటు తన పారమితులను పూర్తి చేసుకొని దుషిత దేవత లోకం నుండి చ్యుతుడై బోధిసత్వునితో పాటు ఒకే రోజు అంటే సిద్ధార్థ గౌతముని పినతండ్రి అమితోదన శాక్యుని ఇంట జన్మించి బంధువులందరినీ ఆనందింపజేశాడు. అంటే సిద్ధార్థ గౌతముడు ఇంకా ఆనందుడు ఒకే రోజు జన్మని పొందుతారు. భగవానుని ఉపస్థక పదవిని పొందాడు. పదముత్తర భగవానుని వాక్కులు గౌతమ బుద్ధుని శిక్షణ కాలంలో ఫలవంతమయ్యాయి. ఇక ఆయన పరినిర్వాణం పొందిన తర్వాత కొన్ని గాథలను కూడా నిబ్బానాన్ని పొందిన తర్వాత ఆయన కొన్ని గాథలను కూడా చెప్తాడు. పండితులు కోపిష్ఠులతో చాడీల కూరలతో స్నేహం చేయరాదు, బడాయి మాటల వారితో స్నేహం వద్దు, మరొకరి దౌర్భాగ్యాన్ని గురించి ఎగతాళి చేసే ఈర్ష్యాలుతో స్నేహం చేయరాదు, పరమ పిసినారి వాళ్ళతో కలిసి ఉండరాదు, దుష్టులతో స్నేహం వలన పాపం పెరుగుతుంది. ఇంకా శ్రద్ధాలుతో ప్రజ్ఞ గలవాళ్ళతో శీల సదాచార సంపన్నులతో బుద్ధుని వచనాలను బాగా విన్నవానితో పండితునితో స్నేహం చేయాలి. సత్పురుషుల స్నేహం చేయాలి, అది పుణ్యాన్ని తెస్తుంది. చిత్రమైన ఈ శరీరాన్ని చూడు, ఎన్నింటితోటో సముదాయమై ఉంది, రోగాలతో నిండి ఉన్నది, గాయాలతో నిండి ఉంది, ఎన్నో చెడ్డ సంకల్పాలతో నిండి ఉంది. దీనిలో నిశ్చితమైన స్థితి ఏదీ లేదు. చిత్రంగా మణికుండలాల ఆభరణాలతో అలంకరింపబడిన ఈ శరీరాన్ని విప్పిచూస్తే అంతా వికృతమే. తోలు కప్పి ఉన్న ఎముకలు కూడా మేలు ముసుగుతో కప్పబడి ఉంటుంది. చర్మం యొక్క నిగారింపు ముసుగు తీసివేస్తే అంత ఎముకల గూడే మాంసపు ముద్ద. ఎంత అసహ్యమో కదా. ధర్మం అల్పంగా విన్న పురుషుడు దున్నపోతు వలె మాంసం పెంచుకుంటాడు, వానిలో ప్రజ్ఞ కలగదు. బహుశ్రుతుడు తన పాండిత్యం కారణంగా అల్పశ్రుతుని కించపరిస్తే గుడ్డివాని చేతిలో కాగడా ఉన్నట్లు ఆ బహుశ్రుతుని జ్ఞానం ఎందుకు పనికిరాదు. బహుశ్రుతుని ఉపాసన చేయాలి, అతన్ని అనుసరించాలి. విన్న విద్యను మర్చిపోరాదు, నాశనం చేసుకోరాదు. ఇదే బ్రహ్మచర్య జీవనానికి మూలం కనుక ధర్మాన్ని ధరించాలి, ధర్మంలో నిష్ణాతులు అవ్వాలి. భగవానుని శిక్షణను ఉపదేశాలను అర్థం చేసుకోవాలనుకునేవాడు బుద్ధుని వంటి శ్రావకునితో సహచర్యం చేయాలి. ధర్మాన్ని బాగా విన్నవాడు అవ్వాలి, ధర్మధరుడు అవ్వాలి, ప్రజ్ఞావంతుడు అవ్వాలి, ఆయన వలనే అవ్వాలి. సద్ధర్మంలో ఆనందిస్తాడు, ధర్మవంతుడవుతాడు, ధర్మంలో చరిస్తాడు, ధర్మ విషయాలనే చింతన చేస్తాడు, ధర్మాన్ని మరువడు, ధర్మపదంలో పతనం చెందడు. ధర్మమిత్రులు దూరమైతే, గురువు దగ్గర లేకపోతే కాయాను పశ్యనికు మించిన మిత్రుడు మరెవ్వరూ లేరు. ఈ శేఖ మార్గంలో 10 ఏళ్ళు ఉన్నాను నేను. మనసులో ఎప్పుడూ కామతృష్ణ కలగలేదు. ఇది ధర్మం యొక్క మహిమే, ధర్మం యొక్క సుగుణాన్ని తెలుసుకోండి. ఇంకా శేఖ మార్గంలో 25 ఏళ్ళు ఉన్నాను. మనసులో ఎప్పుడు ద్వేషం తలెత్తలేదు, దోషం తలెత్తలేదు. ఇది ధర్మం యొక్క సుగుణాన్ని అని తెలుసుకోండి అని
ఆనందుడు ఈ గాథలను పలుకుతాడు. సో ఈ విధంగా ఆనంద బంతి గురించి చాలా విషయాలు చెప్పుకున్నాము. ఆయన ద్వారానే ఈ దమ్మానంతా మనం ఇప్పుడు పొంది ఉన్నాము. సో ఆయనకి ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి ఆయన పట్ల. సో ఇది ఈరోజు ప్రవచనం.